ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుని మనలో ఉన్న దేవుని అప్పటిగా నీ హృదయమే నాకు ఆలయం అంటున్నాడు. నీ హృదయమే నాకు ఆలయము ఏమన్నాడు, నీలో నేను నివసిస్తున్నాను ప్రభు చెబుతున్నాడు. ఒకసారి మనము అపోస్తలుల కార్యగ్రంథంలో మనం గమనిస్తే చక్కని మాట రాయబడింది. 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యగ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చక్కని మాటలు రాయబడ్డాయి. మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో చక్కని మాట ఏమని రాయబడిందంటే చూడండి. 19వ వచనములు, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీరున్న పరిశుద్ధాత్మకు నిలయమైనదని మీరు ఎరుగురా. పరిశుద్ధాత్మకు నిలయమైనదని మీరు ఎరుగురా. మీరు మీ సొంత కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ప్రైస్తలాడు. హల్లెలూయా. మనం ఎవరమంటండి? విలువ పెట్టి కొనబడిన వారు. మన మీద అధికారం ఎవరికి ఉంటుంది? ఎవరైతే మనం కొన్నారో వారి మీదకి మన పూర్తి అధికారం వారికి ఉంటుంది. ఆయన మనందరి కొరకు ఆయన శిలువలో రక్త తర్పణ జరిగించి మనందరినీ ఆయన రక్తముతో మనల్ని ఏం చేసి విలువ పెట్టి మనలను కొన్నాడు. కనుక మనం ఏం చేయాలి? దేవునికి లోబడేవారుగా మనం ఉండాలి. మీరు దేవుని గమనించండి, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీరు ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఏందని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, మీరు విలువపెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో ఆయనను ఘనపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ దేహముతో మనం తప్పు చేస్తే, ఈ దేహంతో మనం చేస్తే మనలో ఉన్న దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుడు దుష్టత్వం చూచి ఆనందించు దేవుడు కాదు. నువ్వు పాపం చేస్తున్నా, నేను పాపం చేస్తున్నా, అవిధేయులుగా ప్రవర్తిస్తే మన దేవుడు చూస్తూ శబాష్ అనుకునేవాడు కాదు. అక్కడ నుంచి మన నుంచి ఆయన వెళ్ళిపోతాడు. నా దేవుడు గమనించండి, ఇక్కడ కూడా సమస్యను ఎప్పుడైతే తప్పు చేశాడో శరీరంలో మరి స్త్రీలోను అయిపోయాడో దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టింది. ఇప్పుడు పశ్చాత్తపడుతున్నాడు సంవత్సరం. అయ్యా నన్ను క్షమించయ్యా. దేవాసంలో ఒకసారి 25వ వచనంలో అప్పుడు సంవత్సరం యెహోవా ప్రభువా దయచేసి దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆత్మ అడుగుతున్నాడయ్యా, ఈ ఒక్కసారి మాత్రం నన్ను బలపరచయ్యా, ఈ ఒక్కసారి ఛాన్స్. ఇప్పటి వరకు నేను తప్పు చేశాను, నీ ఆత్మ చేత ఫిలిష్తీయులను గజగజలాడించాను, కానీ నేనైతే నీ ఆత్మను కోల్పోయాను. ఎందుకంటే పాపం చేయడం వలన, అవిధేయుడిగా ప్రవర్తించడం వలన నాలో ఉన్న నీ ఆత్మ వెళ్ళిపోయిందయ్యా. ఈసారి ఒక్కసారి నన్ను బలపరిచినట్లయితే ఫిలిష్తీయులందరూ కూడా నేను హతం చేసి నీతో